కానీ మీ జీవితంలో కూడా ఒక తోడొచ్చుంటే ఈ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో, ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో మీకు కూడా అర్థమయ్యేది సార్. నాకు ఫ్యామిలీ ఉంటే తెలిసొచ్చేది అని నా దగ్గర పనిచేసే మంజునే అనింది. తప్పులేదు మంజు, పైకి చాలా సిన్సియర్ని. డ్యూటీ మైండ్ సెట్, జాబ్ సాటిస్ఫాక్షనే నాకు ఇంపార్టెంట్. ఇవి క్వాలిటీస్ కాదా? బంధం గురించి, బంధుత్వాల గురించి నాకు బాగా తెలుసు. ప్రేమ గురించి, పెళ్లి గురించి కూడా నాకు తెలుసు. అసలు నా గురించే మీకెవ్వరికీ తెలీదు. నన్ను అర్థం చేసుకోవడానికి మీ నాలెడ్జ్ సరిపోవడం లేదు. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది నిజం, ఏది అబద్ధం, వీటి గురించి నాకు పూర్తి అవగాహన లేదనుకుంటున్నారా? ఇప్పటికీ కిరణ్మయి తమ్ముడు విషయంలో నేను తప్పు చేయలేదు. నా డ్యూటీ మాత్రమే చేశాను, అంతే. ఉట్టి పుణ్యానికి నా తమ్ముణ్ణి దోషిని చేశావు విక్రమ్. చేయని నేరానికి వాణ్ణి కోర్టు పోనెక్కించావు. తలెత్తుకుని తిరిగే నా కుటుంబాన్ని తలదించుకునేలా చేశావు. అయిన వాళ్ల ముందు, కాని వాళ్ల ముందు మా పరువు తీసి మాకు మర్యాద, గౌరవం లేకుండా చేశావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఈ పని చేసినందుకు నీకు ఉత్తమ పోలీస్ ఆఫీసర్గా అవార్డిస్తారా? నా తమ్ముడికి కోర్టు శిక్ష వేసింది. చూడు కిరణ్మయి, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? ఇంట్లో వాడికొక న్యాయం, బయట వాడికి ఇంకో న్యాయమా? ఇప్పటికైనా నీ తమ్ముడు తప్పు చేశాడు కాబట్టే శిక్ష పడిందని నువ్వు అనుకోవాలి. తప్పుడు కేసు పెట్టి తప్పు చేశాడు అంటున్నావే, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? మీ పోలీసు వాళ్ళు అమాయకుల్ని కూడా కేసులో ఎలా ఇరికిస్తారో నువ్వు నా తమ్ముడిని ఇరికించిన దాన్ని బట్టే అర్థమవుతోంది. హోల్డ్ యువర్ టంగ్ కిరణ్మయి. నీ తమ్ముణ్ణి కేసులో అన్యాయంగా ఇరికించి బలి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా నువ్వు ఈ విషయంలో చేసింది తప్పే. పోలీస్ జాబ్ ఉంది కదా అని నీ స్వార్థం కోసం, పై అధికారుల మెప్పు కోసం నువ్వు నీ అన్న వాళ్ళని కూడా బలి చేస్తావు అని అర్థమవుతోంది. నువ్వు నన్ను మోసం చేసావు, దగా చేసావు. ప్రేమ అనే ముసుగులో నా తమ్ముణ్ణే బలి చేశావు. వేప చెట్టు నుండి తేనె కారదు. మీ పోలీసోడి మనసులో ప్రేమ ఉండదని నాకు తెలిసొచ్చేలా చేశావు. ఎవ్వరూ వేలెత్తి చూపని నా తమ్ముణ్ణి అందరూ ఎగతాళి చేసేలా చేశావు విక్రమ్. నీ మాట నీదే కాని నా మాట వినవా? నేనేం చెప్తున్నానో వినవా? వినను. నీ మాటను వింటే ఏదో ఒక రోజు ఏదో ఒక కేసు పెట్టి నన్ను కూడా జైలు పాలు చేయవని నమ్మకం ఏంటి? నువ్వు మంచి నీటిని తాగి ఉప్పు నీటిని ఉమ్మేవాడివని ఇప్పుడే నాకు అర్థం అవుతోంది విక్రమ్. నేను నిన్ను నమ్ముకున్నందుకు నా తమ్ముడు నా మొహం ఇంకెప్పుడు చూడనని వాడెటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా తమ్ముడు నాకు కావాలి. వాడే నాకు సర్వస్వం. వాడు లేకుండా నేను ఉండడం అంటే నువ్వు వాడికి వేసిన శిక్షలో నేను కూడా నీతో పాటు కలిసి వాడిని శిక్షించిందని అవుతాను. వాడు నన్ను విడిచి క్షణం కూడా ఉండలేని వాడు నీ కారణంగా నా మీద విరక్తితో వెళ్ళిపోయాడు. చూడండి కిరణ్మయి గారు, నేను నా డ్యూటీ చేశాను. కర్తవ్యం విషయంలో నాకు ప్రేమ, దోమ ఏవీ కనిపించవు. తప్పు చేస్తే తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు నీ తమ్ముడు విషయంలో అదే జరిగింది. నీ తమ్ముడు నీ ముందు ఉన్నట్టుగానే బయట ప్రపంచంలో ఉంటాడనుకుంటున్నావా? తప్పు. నో, ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. బుద్ధిమంతుడెప్పుడు కూడా చెడు సావాసాలు చేయడు. కానీ నీ తమ్ముడు వాళ్ళ రంగుని వీడికద్దుతున్నావా? ఎస్, ఒక్కొక్కసారి తప్పదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు కూడా లాయర్వే కదా? నిజాయితీ పరుడైన నీ తమ్ముణ్ణి